నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అరుదైన గౌరవం లభించింది. తాజాగా కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో నిర్వహించిన లక్ష కంఠ గీతగాన కార్యక్రమం ముగింపు వేడుకలకు హాజరయ్యారు పవన్ కళ్యాణ్. నెల రోజులుగా కొనసాగిన ఈ మహోత్సవానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పాల్గొన్నారు. పవన్ మఠానికి చేరుకున్నప్పుడు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభాలతో ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం ఆయనకు అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేసింది. మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్కు అందించారు. దీంతో జన సైనికులు, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ప్రజల కోసం, దేశం కోసం ఎంతో చేసిన శ్రీకృష్ణ దేవరాయలకు అదే బాటలో నడుస్తున్న పవన్ కళ్యాణ్కు సిద్ధాంతాల పరంగా చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని అంటూ ఉన్నారు జనసేన నాయకులు, జన సైనికులు. రాయల వారి గురించి చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరు. ఆయన పాలన ప్రజల సంక్షేమం, సైనిక శక్తి, సాంస్కృతిక అభివృద్ధి, భాషా పురోభివృద్ధి అనే 4 దిక్కుల వెలుగులు నింపింది. విజయనగర మహాసామ్రాజ్యం అత్యున్నత శిఖరాలకు చేరిన కాలం ఆయన కాలమేనని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు 1509లో సింహాసనం అధిరోహించారు. రాజ్యాన్ని చేపట్టిన వెంటనే శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేసి శత్రువుల నుంచి ప్రజలను కాపాడే పనిని మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు వీరోచిత నిర్ణయాలు తీసుకున్నారని కూటమి శ్రేణులు అంటూ ఉంటాయి. ఇక ప్రజల సంక్షేమం రాయల పాలనలో ప్రత్యేక స్థానం సంపాదించింది. వ్యవసాయం, నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేసి రైతులకు మేలు చేశారు. కాలువలు, చెరువులు తవ్వించి నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పంటలు పండేలా చేశారు. పేదలను ఆదుకునే విధంగా పన్నుల్ని సరిచేసి రాజ్యంలో భారాన్ని తగ్గించారు. ప్రజలు సుఖంగా ఉండాలని, దేశం బలంగా ఉండాలని కోరుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు. పవన్ కళ్యాణ్ కూడా రైతుల కోసం ఎంతో చేశారు. కౌలు రైతులకు కోట్ల రూపాయలు సహాయం చేశారు. ఇక మన సంస్కృతి, కళల అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన కాలంలో తెలుగు, సంస్కృతం రెండిట్లోనూ సాహిత్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. తెలుగు కవులను ఆశ్రయించి అష్టదిగ్గజాలు అనే 8 మంది మహాకవులను ప్రోత్సహించారు. ఆముక్తమాల్యద అనే గొప్ప కావ్యాన్ని రచించి సాహిత్యంపై తన ప్రేమను చూపించారు శ్రీకృష్ణదేవరాయలు. పవన్ కళ్యాణ్కు కూడా సాహిత్యం అంటే పిచ్చి, పుస్తకాలంటే ప్రాణం. కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఇక రాయల కాలంలో ఆలయాల నిర్మాణం, దేవాలయ కళ, శిల్ప కళలు మరింత అభివృద్ధి చెందాయి. పవన్ కళ్యాణ్ కూడా దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. నిత్యం ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ సనాతనవాదాన్ని బలపరుస్తూ ఉన్నారు. పాలనలో రాయలవారు ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజల కోసం సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇలా అన్ని విధాలుగా శ్రీకృష్ణదేవరాయలతో సారూప్యత ఉన్న పవన్ కళ్యాణ్కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు దక్కడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. పవన్ కళ్యాణ్ డైలాగే ఇది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి త్వరగానే వచ్చారు, కానీ అధ్యక్ష అని పిలవడానికి 10 ఏళ్లు యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో పవన్ హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్ నుంచి వైసీపీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు, మానసిక అత్యాచారం చేశారు. కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై జనసేనను 100% స్ట్రైక్ రేట్తో గెలిపించారు పవన్ కళ్యాణ్. సూట్ కేసులతో డబ్బులు పట్టుకుని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, ఫారెన్ ట్రిప్పులు ఇవేవి పవన్ కళ్యాణ్కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా చేస్తున్నా ఒక్కటే ఆలోచన, తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి అని. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు పవన్. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ చేయడం. దాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు సేనాని. తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలోకి దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఎన్డీఏతో మైత్రిని కొనసాగించారు. 2019లో విడిపోయిన రాష్ట్రం కోసం 2024 నాటికి మళ్లీ కూటమి కట్టారు పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాలను 2024 ఎన్నికలు కీలకమైన మలుపు తిప్పాయి.
ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదనుకున్న భావనతో చాలా కాలం నుంచే బీజేపీతో అనుబంధం కొనసాగిస్తూనే రాష్ట్రంలో కూడా కూటమిగా పోటీ చేయాలనే ఆలోచనను బలంగా ముందుకు తీసుకెళ్లారు. సిద్ధాంతాల పరంగా తేడాలున్నప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ముఖ్యమని భావించి కూటమి నిర్ణయాన్ని ముందుకు నడిపించారు. పవన్ చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. పొత్తు సమయంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం వెనక్కు తగ్గారు. ఎక్కడ పోటీ చేస్తే గెలుపు సాధ్యమవుతుందో, ఎక్కడ తగ్గాలో స్పష్టంగా తెలుసుకునే నిర్ణయాలు తీసుకున్నారు. తన డిమాండ్లు పెంచి కూటమిని ఇబ్బందుల్లో పెట్టకుండా వెనక్కి తగ్గారు. జనసేన శ్రేణులు కొంత నిరాశ చెందినప్పటికీ పవన్ కళ్యాణ్ వారికి ధైర్యం చెప్పారు. గెలుపు శాతం ముఖ్యంగాని సీట్ల సంఖ్య కాదు అని బలంగా చెప్పారు. ముందుగా రాష్ట్ర రాజకీయాల్లో తన పార్టీ స్థానం బలపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించి జనసేన ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భారతంలో పాండవులకు అజ్ఞాతవాసం ఏడాదికి మాత్రమే ఉండగా పవన్ కళ్యాణ్కు అసెంబ్లీకి వచ్చేందుకు దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 ఏళ్లలో ఆయన చూపిన పోరాట పటిమ, నిబద్ధత ఇప్పుడు ఫలితాలనిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదగడం ఖాయం. సో అభినవ కృష్ణదేవరాయ మన పవన్ కళ్యాణ్.